మొన్న శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు. నార్మల్గా పూజ చేసుకుని దీపారాధన చేశారు. నేను ఒక మనిషి గురించి మాట్లాడుతున్నాను. చేసుకున్నారు. ప్రసాదం తాంబూలం కూడా కాదు, అది ప్రసాదం తీసుకొచ్చారు. ప్రసాదం తెచ్చానంటే మా అమ్మ సరే అని తీసుకోబోతుంటే, నువ్వు ముత్తీదువు కాదు, నీకు భర్త లేడు, నీకు ఇవ్వకూడదు, నేను అమ్మాయికి ఇస్తాను అని చెప్పి వచ్చింది. నేనేమో స్నానం చేస్తున్నా. అప్పుడు వచ్చి మా దగ్గర దేవుడి పటాల దగ్గర పెట్టి వెళ్ళింది. అది తాంబూలం కాదు, ప్రసాదమే కదా. ప్రసాదానికి భర్త ఉండడానికి లేకపోవడానికి సంబంధం ఏంటి? ముత్తీదుకి వితంతుకి సంబంధం ఏంటి? మళ్ళా ఆ దేవుళ్ళకి పెట్టే పువ్వులు మా అమ్మాయి కోసింది, మా అమ్మాయి కట్టింది, మాల కట్టి వాళ్ళకి ఇస్తే ఆమె చక్కగా దేవుళ్ళకి అలంకరించుకొని పూజ చేసుకుంది. మళ్ళీ దానికి పనికి వచ్చింది ఈ ముత్తీదు కాని మనిషి. ప్రసాదం తీసుకోవడానికి పనికిరాదా? అసలు నిన్ను ఎవడేమన్నాడు ప్రసాదం? మేము అడిగామా? నా తల్లిని అవమానించి ఇంట్లో ప్రసాదం తీసుకొచ్చిస్తే మేము తింటామా? నిన్ను ఎవరైనా అడిగారా? నీ మొగుడు కోసం, నీ కుటుంబం కోసం నువ్వు నోము నోచుకున్నావో, పూజ చేసుకున్నావో, నువ్వు చేసుకున్నావు. మా కోసం ఏమైనా చేసావా? మమ్మల్ని అవమానించడానికి నీకేం హక్కు ఉంది? మళ్ళా భర్త లేకపోయినా చిన్న బిడ్డలని పెంచి, ఇద్దరు ఆడపిల్లల్ని పెంచి పెద్ద చేసుకొని చదివించుకుంది స్ట్రాంగ్ ఉమెన్ అని చెప్తారే, అంత స్ట్రాంగ్ ఉమెన్ మీ ప్రసాదం తీసుకోవడానికి పనికిరాదా? అది మీ ఆలోచన, అది మీ బుద్ధి లేని బుర్ర. అసలు నాకు అర్థం కాదు, ఏ శాస్త్రాల్లో ఉంది ప్రసాదం తీసుకోకూడదని? భర్త లేని వాళ్ళు గుడికి వెళ్ళకూడదా? భర్త లేని వాళ్ళు పూజ అంటే దీపారాధన కూడా చేసుకోకూడదా? ఇంకా వాళ్ళు బ్రతకూడదా? శ్వాస తీసుకోకూడదా? ఎందుకు అవమానిస్తున్నారు మీరు? మేము రమ్మన్నాం మా ఇంటికి, నీ ప్రసాదం మేము అడిగామా? దేశం చాలా అభివృద్ధి చెందుతుంది, కానీ మనుషుల బుద్ధులు మాత్రం ఎక్కడో భూగర్భంలోనే ఉన్నాయి. అవి మారవు, మనమే మారాలి. నేను అందుకే చెప్తున్నా, ఈ సొసైటీ గురించి మీరు ఎప్పుడూ ఆలోచించకండి. నలుగురు తొక్క తోటకూర, ఆ నలుగురు నీకు అన్నం కూడా పెట్టరు. వేలెత్తి చూపమంటే 4 కాదు 40 ఏళ్ళు వస్తాయి, అన్నం పెట్టమంటే 4 ఏళ్ళు కూడా రావు. మేము అడిగామా? మా బతుకు మేము బతుకుతున్నాము, మా ఇంట్లో మేము పూజ చేసుకుంటాం, మేము ఇవ్వలేదు మీకు ప్రసాదం. ఒక ఆడదాన్ని అవమానించి నువ్వేం పొందావు? నీ ఇంటి పరిస్థితులు ఎట్లున్నాయో చూసుకున్నావా? పూజ చేశాను, గంట కొట్టాను, రోజు దీపారాధన చేస్తున్నానంటే దేవుడు అది కోరుకోడు. ఒకరిని అగౌరవపరిచి నువ్వు పూజ చేసి నువ్వు ప్రసాదం పెడితే దేవుడు తీసుకుంటాడా? తప్పది. మళ్ళీ వయసులో ఎంత పెద్దదానివి? 60 ఏళ్ళు ఉంటాయి నీకు, 50-60 ఏళ్ళు ఉంటాయి కదా మీకు. మళ్ళీ ఎట్లా చేశారు? మళ్ళీ ఏం ఎరగనట్టు వచ్చి మా అమ్మని ఎట్లా పలకరిస్తున్నావు? నువ్వు తీసుకొచ్చిన ప్రసాదం మేము తినాలా? నువ్వు తీసుకొచ్చిన 4 గుగ్గిళ్ళు